హాయ్ అండి, నేను మీ హవీలాని. మునక్కాయలు పప్పుచారు చేసుకునే విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకున్నానండి, గ్లాస్ కందిపప్పు పోసుకున్నాను. శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. పప్పు బాగా ఉడికింది. అర చెంచా ఉప్పు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తరిగేస్తున్నానండి. మూడు టమాటాలు మీడియం సైజు, 2 గుప్పిళ్ళు మునక్కాయలు, తగినంత సాల్ట్, అర చెంచా పసుపు, రెండు చెంచాల కారం, రెండు రప్పలు చిన్నుల్లిపాయలు, పిసికి పెట్టుకున్న చింతపండు రసం. మీరు చూసి పోసుకోండి, నేను సరిపోయిన వరకు పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకుందాం. అర చెంచా సాంబార్ పొడి, మొత్తం కలుపుకున్నానండి. కుక్కర్ మూత పెట్టుకుంటాను. ఒక విజిల్కి అయితే ఉడికిపోయింది. ఒకటే విజిల్ అండి, మూత తీసి చూద్దాం. ముక్కలన్నీ బాగా ఉడికినాయండి. కొంచెం కొత్తిమీర, బాండీ పెట్టుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. మూడు ఎండుమిర్చి, 2 రబ్బలు చిన్నుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, తాలింపు అయితే రెడీ అయింది. పప్పులో పోసుకుందాం. అంతేనండి, మునక్కాయల పప్పుచారు రెడీ. టేస్ట్గా ఉంటుంది, త్వరగా అయిపోయింది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.